హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఫ్లాస్క్లో బేసిక్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకోబోతున్నాము మన ప్రాజెక్ట్ రిలేటెడ్గా. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఫ్లాస్క్ని యూజ్ చేసి దానికోసం మనము ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్ అని తీసుకోవాలి. ఈ ఫ్లాస్క్ అనేది ఏంటి అంటే ప్యాకేజ్, FLASK ఈ స్మాల్ లెటర్స్లో ఉంది కదా, ఇది ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్లో నుంచి మనకు ఫ్లాస్క్ అనే ఒక క్లాస్ అవైలబుల్గా ఉంటుంది. ఆ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికోసమే ఇక్కడ ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్ అని తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఆ ఫ్లాస్క్ని నేను యూజ్ చేసుకుంటున్నాను, ఆ ఫ్రేమ్వర్క్ని నేను యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ ఫ్లాస్క్ అనేది మరి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని యాప్ అనేసి దానికి ఈ క్లాస్ని ఇస్తున్నాను ఫ్లాస్క్. సో సింపుల్గా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఫ్లాస్క్ అని ఇచ్చేసాను. ఈ ఫ్లాస్క్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక వేరియబుల్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఒక పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అది ఏంటంటే __నేమ్ __. సో ఇలా మనం ఒక యాప్ని క్రియేట్ చేస్తాము. సో నేను ఇలా రన్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. బట్ జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ ఆ ఫ్లాస్క్ క్లాస్ని యూజ్ చేసుకొని ఒక అప్లికేషన్ని డెవలప్ చేయబోతున్నాము. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు అది ఒక అప్లికేషన్ లాగా రావాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇఫ్ ఇక్కడ __నేమ్ అని ఇచ్చాం కదా, అదే ఇక్కడ నేను యూజ్ చేసుకుంటాను __నేమ్ ___ మెయిన్ అని ఇస్తున్నాము. సో ఇది మనకు మెయిన్ ఫంక్షన్ లాగా. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వాలి, అప్లికేషన్ అనేది రన్ అవ్వాలి, ఆ కైండ్ ఆఫ్లో ఇస్తున్నాం అనమాట. ఇఫ్ నేమ్ =మెయిన్ అయితే అప్పుడు app.run ఆ అప్లికేషన్ని రన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, మీకు ఏమవుతుందని తెలుస్తుంది. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ ఫైల్ అనేది చేస్తున్నాను. లేదు అంటే మీరు ఇక్కడ వచ్చేసి ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసేయండి. సింపుల్గా కరెంట్ ఫైల్ ఉంది కదా, సో కరెంట్ ఫైల్ని రన్ చేసేస్తున్నాను. సో రన్ చేసేసినప్పుడు మనకు ఆ ఫైల్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు 127.0.0.15000లో మనకు ఈ పోర్ట్లో మనకు ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. సో నేను దీని లింక్ పైన క్లిక్ చేస్తున్నాను 127.0.1 పైన. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే జస్ట్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. బట్ నాకు ఆల్రెడీ వేరే అప్లికేషన్ రన్ అవుతుంది కదా సేమ్ పోర్ట్లో, సో ఆ పోర్ట్కు కనెక్ట్ అయ్యింది. ఓకే, బట్ నో ఇష్యూస్. నేను అది ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ రన్ చేస్తాను. ఇది వేరే అప్లికేషన్, ఇక్కడ నేను స్టాప్ చేసేస్తున్నాను. సో స్టాప్ చేసేసా ఈ అప్లికేషన్. ఇది ఒకసారి మళ్ళీ నేను రిఫ్రెష్ చేస్తాను. సో రిఫ్రెష్ చేశాను అండ్ సేమ్ వెబ్ పేజ్ ఓపెన్ చేసేసి ఇప్పుడు నేను 127ది ఓపెన్ చేసేసాను. 5000 పేజ్ హోమ్ పేజ్ ఓపెన్ చేశాను. సో హోమ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చింది, నాట్ ఫౌండ్, ద రిక్వెస్టెడ్ URL వాజ్ నాట్ ఫౌండ్ ఆన్ ద సర్వర్. ఇఫ్ యూ ఎంటర్ ద URL మాన్యువల్లీ ప్లీజ్ చెక్ యువర్ స్పెల్లింగ్ అండ్ ట్రై అగైన్. సో ఇక్కడ మనం వచ్చేసి జస్ట్ ఒక అప్లికేషన్ని క్రియేట్ చేసాము. బట్ ఆ అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు మనకి ఏదో ఒకటి ప్రింట్ అవ్వాలి కదా. ఇంతకుముందు మనకు ఆ వెబ్సైట్ చూసినట్టయితే మనకు జస్ట్ హోమ్ పేజ్ ఓపెన్ అయిపోయి ఆ హోమ్ పేజ్లో మూవీ రికమెండేషన్స్ అనేది చూపించింది. సో అలాగా మనం ఒక పేజ్ని లాగిన్ అయినప్పుడు అక్కడ ఏం డిస్ప్లే అవ్వాలి అనేది మనం ఇవ్వాలి కదా. సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ రౌటర్స్ని యూజ్ చేస్తాం. అంటే నాకు /హోమ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు ఒకటి రావాలి, /రిజిస్టర్ అనే పేజ్ని ఓపెన్ చేసినప్పుడు ఏమో ఓపెన్ అవ్వాలి, /లాగిన్ అనే ఓపెన్ చేసినప్పుడు ఏమో అవ్వాలి, /లాగౌట్ అని ఓపెన్ చేసినప్పుడు ఏం కావాలి. సో వాటిని మనం క్రియేట్ చెయ్యాలి. ఓకే, సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే @ యూజ్ చేసి ఇక్కడ యాప్ అని ఉంది కదా, యాప్ని యూజ్ చేసుకుంటాము. app.route అని ఇస్తున్నాము, app.route. హోమ్ పేజ్ కోసం అయితే మనము /సింబల్ని యూజ్ చేస్తాము. సో / అంటే ఏం లేదండి, హోమ్ పేజ్ అనమాట. లేదు మీరు లాగిన్ కావాలనుకోండి /లాగిన్ అని ఇవ్వండి, మీకు లాగౌట్ కావాలనుకోండి /లాగౌట్. సో ఈ విధంగా మనం ఇస్తాం అనమాట. హోమ్ పేజ్ అయితే జస్ట్ / ఇస్తే సరిపోతుంది. సో / అని ఇచ్చేసాను. సో ఇది హోమ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు మనకు ఇది ఓపెన్ అవ్వాలి. బట్ అక్కడ ఏం డిస్ప్లే అవ్వాలి, వెల్కమ్ టు మై పేజ్ అని డిస్ప్లే అవ్వాలా, లేకపోతే ఇంతకుముందు లాగా మూవీ రికమెండేషన్స్ డిస్ప్లే అవ్వాలా, ఇంకా ఏం డిస్ప్లే అవ్వాలి అనేది మనం ఇవ్వాలి కదా. సో దానికోసం ఏంటంటే మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ యొక్క నేమ్ ఇస్తున్నాను హోమ్ అనేసి. అండ్ సింపుల్గా నేను రిటర్న్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేది ఒక అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను సింపుల్గా. ఓకే, సారీ ఇక్కడ కోలని పోతాం. అండ్ ఇప్పుడు నేను పేజ్ని రిఫ్రెష్ చేస్తున్నాను.
సో పేజ్ని రీఫ్రెష్ చేసినప్పుడు రీరన్ చేస్తున్నాను. రీరన్ చేశాక సేమ్ వెబ్ పేజ్ని నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు వచ్చేసి నాట్ ఫౌండ్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయింది, హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేది ప్రింట్ అయిపోయింది. సో మనం ఏదైనా ఒక వెబ్ పేజ్లో ఒక ఏపీఐ ఎండ్ పాయింట్ అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే ఎండ్ పాయింట్ లేకుంటే యూఆర్ఎల్ యూఆర్ఐ ఏదో ఒకటి. సో ఒక యూఆర్ఐని మనం డిఫైన్ చేయాలి అనుకుంటే ఇలా @app.route అని ఇచ్చేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ ద్వారా మనం ఆ వెబ్ పేజ్లో ఏం డిస్ప్లే అవ్వాలి అనేది ఇస్తున్నాం అనమాట. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, సింపుల్గా రిటర్న్ అని ఇచ్చేసి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అని ఇచ్చేసాను. బట్ మనం డిస్ప్లే చేస్తుంది ఎక్కడ, ఒక బ్రౌజర్లో, అంటే ఒక వెబ్ పేజ్ లాగా డిస్ప్లే చేస్తున్నాము. వెబ్ పేజ్ అంటే మనకి ఏంటి, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం కదా. సో ఒక వెబ్ పేజ్ని మనం డైరెక్ట్గా ఇలా రిటర్న్ అనేసి చెప్పేసి ఇస్తే మనం దానికి ఏమైనా స్టైల్స్ని అప్లై చేయాలి అనుకుంటే, లేదా నేను ఆ బోల్డ్ లాగా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, లేకుంటే ఆ టెక్స్ట్కి అండర్లైన్ యాడ్ చేయాలనుకుంటున్నాను, లేదు లెఫ్ట్ సైడ్ ప్రింట్ చేయాలి, రైట్ సైడ్లో ప్రింట్ చేయాలి, లేదా మిడిల్లో ప్రింట్ చేయాలి. సో ఇలా కొన్ని స్టైల్స్ని అప్లై చేయాలి అనుకుంటే అది మనకు పాసిబుల్ అవ్వదు. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే ఒక టెంప్లెట్ని క్రియేట్ చేస్తాము. సో హోమ్ పేజ్ ఓపెన్ అయినప్పుడు నాకు ఈ ఇండెక్స్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి అనేసి మనం ఒక టెంప్లెట్ని క్రియేట్ చేస్తాము. సో సింపుల్గా ఏంటంటే ఇక్కడ మనకు ప్రాజెక్ట్ ఉంది కదా, డెమో ప్రాజెక్ట్ అనేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను, న్యూ ఫోల్డర్. ఆ ఫోల్డర్ నేమ్ ఏంటి అంటే టెంప్లెట్స్. సారీ. సో ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేసి టెంప్లెట్స్. సో టెంప్లెట్స్ అని ఇచ్చేసాను. ఏ టెంప్లెట్ లోపట మనము HTML పేజెస్ని క్రియేట్ చేసి పెడతామన్నమాట. సో HTML పేజెస్ని క్రియేట్ చేసి మన అప్లికేషన్ నుంచి ఆ HTML పేజ్ని యాక్సెస్ చేసుకొని దాన్ని యూజర్కి డిస్ప్లే చేస్తాము. సో ఈ టెంప్లెట్స్ ఫోల్డర్ పైన సేమ్ రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ, అండ్ ఇక్కడ HTML ఫైల్ ఉంది కదా, సో HTML ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఏదో ఒక నేమ్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు నేను వచ్చేసి హోమ్ పేజ్ కాబట్టి హోమ్ అని ఇచ్చేస్తున్నాను, సింపుల్గా home.html. ఎంటర్ పేజ్ చేశాను. సో HTML పేజ్ కాబట్టి మనకు క్రియేట్ చేయగానే బై డిఫాల్ట్గా ఒక బేసిక్ HTML స్ట్రక్చర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ టైటిల్ ఉంది కదా, సో ఈ టైటిల్ తీసేసి నేను మూవీ రికమెండేషన్ అప్లికేషన్ ఒక టైటిల్ ఇచ్చేసాను, మూవీ రికమెండేషన్ అప్లికేషన్ అనేసి. ఓకే. అండ్ ఇక్కడ బాడీ ఉంది, మనం ఏదైతే బాడీలో రాస్తామో అది మనకు వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు సేమ్ ఇదే అవుట్పుట్ నేను రాస్తాను. ఇంతకుముందు ఏం చేసాము, ఇక్కడ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేది ఇచ్చాం కదా. సో ఇది నేను తీసేసుకుంటున్నాను, Ctrl+C కాపీ, అండ్ ఇక్కడ పేస్ట్ చేసేసాను. ఇప్పుడు మనకు ఈ home.html ఏదైతే ఉందో ఇది మనకు ఆ హోమ్ పేజ్ని ఓపెన్ చేసేటప్పుడు రావాలి. సో దీనికోసం మనం యూజ్ చేసేది ఏంటి అంటే render_template అనే ఫంక్షన్ అనుకోండి. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటి అంటే మనం ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్ అని తీసుకున్నాం కదా. సో ఈ ఫ్లాస్క్ని యూజ్ చేసి ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నాము. అదేవిధంగా నేను ఒక HTML పేజ్ని తీసుకొని దాన్ని బ్రౌజర్కి సెండ్ చేసేలాగా రెండర్ టెంప్లేట్ అనేది మనకు ఉంది. సో ఈ రిటర్న్ తీసేసి నేను సింపుల్గా రెండర్ టెంప్లెట్ని యూజ్ చేస్తున్నాను. రెండర్ టెంప్లెట్ అంటే మనకు సింపుల్గా గుర్తుంచుకోండి, టెంప్లెట్స్ అనుకోండి, టెంప్లెట్స్లో HTML పేజెస్ ఉంటాయి. సో HTML పేజ్ని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం అనమాట. రెండర్ టెంప్లెట్ ఆఫ్ పేజ్ నేమ్ ఏంటి, home.html కదా. సో home.html అని నేను పాస్ చేసేసాను. ఓకే. సో ఇప్పుడు నేను మళ్ళీ పేజ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను, మన అప్లికేషన్ రన్ అయింది. అండ్ నేను సేమ్ వెళ్ళిపోయి రీఫ్రెష్ చేస్తున్నాను. సో రీఫ్రెష్ చేసినప్పుడు ఇక్కడ నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది, హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేసి. సో సేమ్ అవుట్పుట్ ప్రింట్ అయింది కదా. మీకు జస్ట్ చేంజ్ కోసం home.htmlకి వెళ్ళేసి ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్కి నేను హెడర్ లాగా అప్లై చేయాలనుకుంటున్నాను. h1 అని ఇచ్చేస్తున్నాను అండ్ h1ని క్లోజ్ చేసేస్తున్నాను, h1 ట్యాగ్ని. సో సేమ్ మళ్ళీ రన్ చేసేస్తున్నాను. ఇక్కడ పేజ్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు ఏమైంది, సేమ్ అదే మ్యాటరే, బట్ ఇక్కడ మనము స్టైల్ని అప్లై చేసాము. ఒక స్టైల్ని అప్లై చేసేసి ఆ టెక్స్ట్ అనేది నాకు హెడర్ లాగా రావాలి అని చెప్పి ఇచ్చేసాము అనమాట. ఈ విధంగా మనకు ఒక HTML పేజెస్ని క్రియేట్ చేసి ఆ HTML పేజ్ని మనం వెబ్ అప్లికేషన్లో డిస్ప్లే చేయాలి అనుకుంటే దానికోసం రెండర్ టెంప్లెట్ని యూజ్ చేస్తాము. ఈ HTML పేజెస్ అన్నీ కూడా మనకు మన ఫోల్డర్లో, మన అప్లికేషన్లో టెంప్లెట్స్ అనే ఒక ఫోల్డర్ లోపల మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు నేను హోమ్ HTMLని ఇక్కడ కాకుండా వేరే లొకేషన్లో క్రియేట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ ఉంది కదా, app.pyలో ఇచ్చేస్తున్నాను, సేమ్ బయట ఇచ్చేస్తున్నాను సింపుల్గా. సో
ఇక్కడ డెమో ప్రాజెక్ట్ లోపల ఇప్పుడు నాకు home.html ఉంది. ఇప్పుడు నేను ఒకసారి అప్లికేషన్ని రన్ చేస్తున్నాను అండ్ ఇక్కడికి వెళ్ళి హోమ్ పేజ్ని ఓపెన్ చేసినట్టయితే చూడండి మనకి ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా HTML పేజెస్ అనేవి ఎక్కడ పడితే అక్కడ మనం పెట్టకూడదు. దీన్ని మనం ఈ టెంప్లెట్స్ ఫోల్డర్లో పెడితేనే మనకు ఆ ఫ్లాస్క్ అప్లికేషన్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. సో అప్పుడు మనకు కావాల్సిన పైథాన్ HTML ఫైల్ ఏదైతే ఉందో దాన్ని రెండర్ చేసి మనకు బ్రౌజర్లో డిస్ప్లే చేస్తుంది. సో ఇది మనకు వచ్చేసి ఏంటి, రెండర్ టెంప్లెట్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రీడైరెక్ట్. సో ఈ రీడైరెక్ట్ ఏంటి అని చూసినట్టయితే మన అప్లికేషన్ ఉంది కదా, మన మూవీ అప్లికేషన్. సో మూవీ అప్లికేషన్కి వెళ్తున్నాను. సో మూవీ అప్లికేషన్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగిన్ అయి ఉన్నా, ఇక్కడ లాగౌట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఈ లాగౌట్ పైన క్లిక్ చేసినప్పుడు నాకు లాగౌట్ అవుతుంది అకౌంట్, అండ్ లాగౌట్ అయ్యాక మనకు హోమ్ స్క్రీన్కి వెళ్తుంది కదా. సో ఇక్కడ లేదంటే లాగౌట్ కని వెళ్తుంది, లేదు ఇప్పుడు నేను అప్లికేషన్ని స్టాప్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ అప్లికేషన్ నాకు లాగౌట్ అయిపోయి హోమ్ పేజ్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ హోమ్ పేజ్ ఏదైతే ఉంటుందో ఆ హోమ్ పేజ్కి వెళ్తుంది. సో అలా అంటే ఒక పేజ్ నుంచి మీరు ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనం ఈ రీడైరెక్ట్ని యూజ్ చేస్తాము. సో సింపుల్గా నాకు లాగౌట్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ యూజర్ అనేది లాగౌట్ అయిపోయి హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. లేదు లాగిన్ అవుతున్నాడు, సో లాగిన్ అయ్యాక క్రెడెన్షియల్స్ అనేటివి సక్సెస్ఫుల్గా ఇస్తే, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ప్రాపర్గా ఇస్తే అది హోమ్ పేజ్కి వెళ్ళాలి అలా అనమాట. సో రీడైరెక్ట్ చేయాలి అనుకుంటే మనం రీడైరెక్ట్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా ఇంకొక రౌట్ని క్రియేట్ చేస్తున్నాను. యాప్ డాట్ రౌట్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్లాష్ అబౌట్ అని క్రియేట్ చేస్తున్నాను. అబౌట్ ఇక్కడ మనకు రికమెండేషన్లో వస్తుంది కదా, సో నేను అది తీసేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం వచ్చేసి స్లాష్ అబౌట్ అని క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఎవరైనా ఈ స్లాష్ అబౌట్ అనే వెబ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు నాకు ఆ యూజర్ అనేది రీడైరెక్ట్ అయిపోయి హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా. సో దానికోసం మనం రీడైరెక్ట్ని యూజ్ చేస్తాం. సో లాగౌట్ అవుతున్నాడు, లాగౌట్ అయ్యాక అది డైరెక్ట్గా హోమ్ పేజ్కి వెళ్ళాలి. లేదు లాగిన్ అయ్యాడు, లాగిన్ అవుతున్నప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఉందనుకోండి, సో అప్పుడు హోమ్ పేజ్కి వెళ్ళాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్పించాడు అనుకోండి, సో మళ్ళీ రీట్రై అని చెప్పేసి మళ్ళీ లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వాలి. సో ఆ విధంగా ఏదైనా మనం వేరే అప్లికేషన్కి రీడైరెక్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఈ రీడైరెక్ట్ని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు నేను వచ్చేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను డెఫ్, అండ్ ఇది వచ్చేసి ఫంక్షన్ నేమ్ అబౌట్ అని ఇచ్చేసాను, అండ్ సేమ్ రిటర్న్ మనకేంటి రీడైరెక్ట్ కదా. సో రీడైరెక్ట్ అని ఇచ్చేస్తున్నాను. సో రీడైరెక్ట్ అని ఇచ్చేసినప్పుడు మనకి ఏంటి అంటే వేరే ఒక ఎండ్ పాయింట్కి రిటర్న్ చేస్తున్నాం కదా. సో వేరే ఒక యూఆర్ఎల్కి రిటర్న్ చేస్తున్నాం. సో ఆ యూఆర్ఎల్ని ఐడెంటిఫై చేయడానికి మనకేంటంటే ఫ్లాస్క్లో యూఆర్ఎల్ ఫర్ అనేది ఒక మెథడ్ ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది. సో యూఆర్ఎల్ ఫర్ అనేది ఆ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. దీంట్లో నేను ఈ హోమ్ పేజ్కి రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను. హోమ్ పేజ్ యొక్క ఫంక్షన్ ఏమేంటి, హోమ్ కదా. సో యూఆర్ఎల్ ఫర్ ఆఫ్ ఇక్కడ హోమ్ అని పాస్ చేస్తాము సింపుల్గా. చూడండి నేను ఏం చేస్తున్నాను, యాప్ డాట్ రౌట్ అని ఇచ్చేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను అబౌట్ స్లాష్ అబౌట్ అనేసి. సో ఈ స్లాష్ అబౌట్ని ఓపెన్ చేసినప్పుడు నేను ఇంకా దానికి సంబంధించిన ఏమి HTML పేజ్ కానీ ఇంకా ఏదైనా క్రియేట్ చేయలేదు. సో ఎవరైనా యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఈ అబౌట్ని ఓపెన్ చేసినప్పుడు నాకు అది రీడైరెక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలని ఇచ్చేసాను. సో రీడైరెక్ట్ కోసం కాబట్టి రీడైరెక్ట్ అని తీసుకున్నాము, అండ్ హోమ్ పేజ్కి యూఆర్ఎల్కి మనం రీడైరెక్ట్ చేస్తున్నాం కాబట్టి యూఆర్ఎల్ ఫర్ అని ఇచ్చేసి ఆ ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాం. ఫంక్షన్ నేమ్ ఏంటి, హోమ్. సో హోమ్ అని ఇచ్చేసి నేను ఒకసారి రన్ చేసేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు నాకు ఓపెన్ అయిపోయింది, అండ్ ఇప్పుడు నేను బ్రౌజర్కి వెళ్ళిపోయి ఒకసారి రీరన్ చేసేస్తాను. సో హోమ్ పేజ్కి వెళ్ళిపోయాను. సో హోమ్ పేజ్కి వెళ్ళిపోయాను. హోమ్ పేజ్కి వెళ్ళిపోయినట్టయితే నాకు హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లాష్ అబౌట్ అని కదా ఇప్పుడు మనం ఇచ్చింది. సో స్లాష్ అబౌట్ ఇచ్చేసి నేను ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు చూడండి మనకు హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేది మాత్రమే ప్రింట్ అయిపోయింది. సో నేను స్లాష్ అబౌట్ అని ట్రై చేస్తుంటే కూడా నాకు ఆ వెబ్ పేజ్ అనేది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోయి మళ్ళీ హోమ్ పేజ్కే వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి అనుకుంటే దానికోసం మనం రీడైరెక్ట్ని యూజ్ చేస్తాము, అండ్ ఎండ్ పేజ్ని ఎండ్ యూఆర్ఎల్ని ఐడెంటిఫై చేయడానికి యూఆర్ఎల్ ఫర్ని యూజ్ చేస్తాము. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబౌట్ అనే కాదు, మీరు ఇంకా ఏది కావాలనుకుంటే మీరు అది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను అండ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి /ping అని ఇస్తున్నాను, ఫంక్షన్ నేమ్ కూడా పింగ్ అని ఇస్తున్నాను ఎండ్ పాయింట్. అండ్ ఈ /pingని ఓపెన్ చేసినా కూడా మనకు అది రీడైరెక్ట్ అవ్వాలి హోమ్ పేజ్కి అని ఇచ్చేసాను. అండ్ సేమ్ రీరన్ చేస్తున్నాను అప్లికేషన్ని. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి ఫస్ట్ హోమ్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను, హోమ్ పేజ్ని ఓపెన్ చేసినా అది ఇక్కడికి రీడైరెక్ట్ అవుతుంది. అండ్ /about అని ఇచ్చేసిన అది కూడా హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి /ping అని ఇస్తున్నాను. సో /ping అని ఇచ్చేసినా కూడా నాకు అది హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయింది. సో ఈ విధంగా అన్నమాట మనం రీడైరెక్ట్ చేయాలంటే దానికోసం రీడైరెక్ట్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు నేను /pingని ఓపెన్ చేశాను, లేదు /aboutని ఓపెన్ చేస్తున్నాను, మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా అంటే అది బై డిఫాల్ట్గా హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. బట్ రీడైరెక్ట్ అయినట్టు మనకు ఏమన్నా చూపించాలి కదా, అంటే ఫ్రమ్ అబౌట్ నుంచి మనం హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యాము, పింగ్ నుంచి హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యాము అని సంథింగ్ ఏదో ఒక నాకు మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతుందంటే మనం రిజిస్ట్రేషన్ అవుతున్నాము. సో రిజిస్ట్రేషన్ అయ్యాక నాకు కింద ఒక అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, లేదా యూజర్ నేమ్ ఆల్రెడీ టేకెన్, అకౌంట్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్, సంథింగ్ ఒక ఎర్రర్ మెసేజ్ కానీ సక్సెస్ మెసేజ్ కానీ ప్రింట్ అవ్వాలి. లేదు లాగిన్ అవుతున్నా, లాగిన్ అయ్యేటప్పుడు నేను యూజర్ నేమ్ లేదా పాస్వర్డ్ని తప్పిచ్చేసాను, అప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనేసి నాకు ఒక ఎర్రర్ ప్రింట్ అవ్వాలి కదా. సో అలాంటిది మనం ప్రింట్ చేయాలి అనుకుంటే ఒక మెసేజ్ని, దానికోసం మనం ఫ్లాష్ని యూజ్ చేస్తాము. ఏం యూజ్ చేస్తాము? ఫ్లాష్, FLASH ఫ్లాష్. సో ఇప్పుడు ఆ ఫ్లాష్ని నేను చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి అబౌట్లో ఉంది కదా, సో అబౌట్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఫ్లాష్ అని ఇచ్చేస్తున్నాను, ఫ్లాష్ ఆఫ్. ఇందులో రెండు ఉన్నాయి, మెసేజ్ అండ్ కేటగిరీ. చూడండి ఇక్కడ మనకు మెసేజ్ కేటగిరీని యాక్సెప్ట్ చేస్తుంది. సో మెసేజ్ ఏంటి అంటే సక్సెస్ లేదంటే రీడైరెక్టింగ్ టు హోమ్ పేజ్ అనేది నేను ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ ఉంది కదా, సో కేటగిరీ వచ్చేసి నేను సక్సెస్ అని ఇస్తున్నాను. సక్సెస్ అని ఇచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు నాకు అబౌట్ నుంచి నేను హోమ్ పేజ్కి వెళ్ళినప్పుడు నాకు ఈ రీడైరెక్టింగ్ టు హోమ్ పేజ్ అనేది అక్కడ డిస్ప్లే అవ్వాలన్నమాట. ఒకసారి వర్క్ అవుతుందా లేదో చూద్దాం. నేను రీరన్ చేశాను అండ్ రీరన్ చేసేసి డైరెక్ట్గా నేను పేజ్కి వెళ్ళిపోయాను. ఇక్కడ పేజ్కి వెళ్ళిపోయి ఎంటర్ ప్రెస్ చేశాను. నాకు ఇక్కడ చూడండి హోమ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఇలాంటి అవుట్పుట్ ప్రింట్ అవ్వలేదు. అండ్ నేను /about అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. సో /about అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఏమైంది, ఇంతకుముందు వర్క్ అయింది, బట్ ఇప్పుడు మనకు ఎర్రర్ త్రో చేయడం జరిగింది. ఆ ఎర్రర్ ఏంటి అని చూసినట్టయితే కనుక ద సెషన్ ఈజ్ అన్అవైలబుల్ బికాస్ నో సీక్రెట్ కీ వాస్ సెండ్, సెట్ ద సీక్రెట్ కీ ఆన్ ద అప్లికేషన్ టు సంథింగ్ యూనిక్ అండ్ సీక్రెట్ అనేసి ఒక సీక్రెట్ కీని సెట్ చేయండి అని చెప్తున్నాడు. సో సింపుల్గా app.secret key అనేది ఉంటుంది, మనకు సీక్రెట్ కీని సెట్ చేయాలి. సో సీక్రెట్ కీ మీరు ఏదైనా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైతే సింపుల్గా డెమో ఫర్ యూట్యూబ్ అని ఒక జస్ట్ నేమ్ ఇచ్చేసాను అండ్ రీరన్ చేసేస్తున్నాను. సేమ్ మళ్ళీ బ్రౌజర్కి వెళ్ళేసి /aboutని ఓపెన్ చేస్తున్నాను. సో /aboutని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేది ప్రింట్ అయింది. బట్ మనం ఏమనుకున్నాము, అది నాకు రీడైరెక్ట్ అవుతుంది అని తెలియాలి కాబట్టి దానికోసం ఒకటి ఫ్లాష్ అని యూజ్ చేసాము. ఆ ఫ్లాష్లో నేను రీడైరెక్టింగ్ టు హోమ్ పేజ్ అనేది ఒకటి డిస్ప్లే అవ్వాలి అని చెప్పేసి ఇచ్చేసా కదా మెసేజ్. బట్ మనకు అది డిస్ప్లే అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకు అంటే ఈ ఫ్లాష్ అనేది డైరెక్ట్గా మనం హోమ్ పేజ్కి పంపిస్తున్నాము. ఈ హోమ్ పేజ్లో ఏం చేస్తున్నాం, మనము home.htmlని రీట్రైవ్ చేస్తున్నాం కదా. సో ఈ home.html ఎక్కడుంది, టెంప్లెట్స్లో ఉంది. సో నేను ఇందులోకి వెళ్ళి ఆ ఫ్లాష్ మెసేజ్లో ఏదైతే మెసేజ్ వచ్చిందో దాన్ని తీసుకొని నేను డిస్ప్లే చేయాలి. అప్పుడు మాత్రమే నాకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఫ్లాష్ నుంచి వచ్చే మెసేజ్ని తీసుకొని మనం ఈ HTML పేజ్లో డిస్ప్లే చేయాలి కదా. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది మెయిన్గా ఏంటంటే మనకు పైథాన్ నుండి వచ్చిన వాల్యూని తీసుకొని HTML పేజ్లో డిస్ప్లే చేస్తున్నాం. సో నార్మల్గా అయితే HTML ఏం చేస్తుంది, ఓన్లీ
ట్యాగ్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. లైక్ ఇలా h1 అనేసి, బాడీ ట్యాగ్ అనేసి, హెడ్ ట్యాగ్ అనేసి. సో HTMLలో ఉండే ట్యాగ్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. బట్ మనం పైథాన్ నుంచి వచ్చిన వాల్యూస్ని HTMLలో యాడ్ చేయాలి కదా. సో దానికి ఒక స్పెషల్ సింటాక్స్ అయితే ఉంటుంది, మనం అది ఫాలో అవ్వాలి, అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. సో మనకు మెయిన్గా చూసినట్టయితే 2 డిఫరెంట్ సింటాక్సెస్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే కండిషన్స్ని రాయడానికి లేదా ఫర్ లూప్స్ని రాయడానికి, అలాంటి వాటి కోసం ఒక సింటాక్స్ ఉంటుంది. అండ్ మనం ఏదైనా ఒక వేరియబుల్ని కనుక ప్రింట్ చేయాలి, వేరియబుల్ని కనుక యూజ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఒక సింటాక్స్ ఉంటుంది. సో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని తీసుకొని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను, దాన్ని ప్రింట్ చేయాలి కదా. సో అక్కడ నుంచి వచ్చిన వాల్యూని తీసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ కర్లీ బ్రాకెట్స్ తీసుకుంటాం, ఓపెన్ కర్లీ బ్రాకెట్, క్లోజ్ కర్లీ బ్రాకెట్, అండ్ దీంట్లో పర్సెంటేజ్ సింబల్స్ని తీసుకుంటాం. సో కర్లీ బ్రాకెట్, పర్సెంటేజ్ సింబల్, ఇది సింటాక్స్ అనమాట. ఓకేనా, ఓపెన్ బ్రాకెట్, పర్సెంటేజ్ క్లోజ్డ్ బ్రాకెట్. సో దీంట్లో ఇప్పుడు మనకు అక్కడి నుంచి వచ్చిన వాల్యూని రీడ్ చేయడానికి గెట్ ఫ్లాష్డ్ మెసేజెస్ అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకే, గెట్ ఫ్లాష్డ్ మెసేజెస్ అనేది ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ నుంచి మనకు వాల్యూ వస్తుంది. దీంట్లో ఏంటి అంటే విత్ కేటగిరీస్ అనేది ఒక మెథడ్ ఉంటుంది, పారామీటర్ ఉంటుంది, అది పాస్ చేయాలి. కేటగిరీస్ ఈక్వల్స్ టు ట్రూ. సో విత్ కేటగిరీస్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చేసినట్టయితే మనకు ఇక్కడ నుంచి వచ్చిన వాల్యూస్లో మనకి ఇక్కడ కేటగిరీ ఉంది కదా, సక్సెస్ అనేసి, సక్సెస్, ఈ మెసేజ్, ఈ 2 కూడా మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు 2 వాల్యూస్ వస్తున్నాయి. ఈ వాల్యూస్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాము పైథాన్లో అయితే a ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 10, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అభిషేక్, ప్లేస్ ఈజ్ ఈక్వల్స్ టు హైదరాబాద్, ఈ విధంగా మనం వేరియబుల్ని క్రియేట్ చేస్తాం కదా. బట్ ఇప్పుడు మనం వేరియబుల్ని ఎక్కడ క్రియేట్ చేస్తున్నాము, HTML పేజ్ లోపల వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాం. సో దీనికోసం మనం ఏంటంటే విత్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకోవాలి. WITH, విత్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని మనం వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. సో వేరియబుల్ నేమ్ ఏంటి అంటే నేను మెసేజెస్ అని ఇస్తున్నాను. వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏంటి, మెసేజెస్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా. సో వేరియబుల్ని క్రియేట్ చేశాక లేదా ఒక కండిషన్ని, ఇఫ్ ఎల్స్ని యూజ్ చేశాక, లేదు ఒక ఫర్ లూప్ని యూజ్ చేశాక మనం ఇక్కడ ఏం చేస్తామంటే దాన్ని క్లోజ్ చేయాలి, ఆ కనెక్షన్ని క్లోజ్ చేయాలి, ఆ వేరియబుల్ని క్లోజ్ చేయాలి, ఆ ఫర్ లూప్ని కానీ ఆ కండిషన్ని కానీ క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేయాలంటే కూడా సేమ్ సింటాక్స్, కర్లీ బ్రాకెట్స్, పర్సెంటేజ్. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, క్లోజ్ చేస్తున్నాం కదా, ఎండ్ చేస్తున్నాం కదా. సో దానికోసం వచ్చేసి ఎండ్ అని తీసుకుంటాం. ఎండ్ నేను ఓపెన్ చేసింది ఏంటి, విత్, కాబట్టి ఎండ్ విత్ అని చేశాను. మీరు ఎండ్ ఇఫ్ లేదా ఎండ్ ఫర్ ఇలా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను విత్ని తీసుకున్నాను కాబట్టి ఎండ్ విత్ అని చేశాను. సో ఇప్పుడు మనకు వాల్యూస్ అనేటివి వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మనకు వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేటివి మనకు మెసేజెస్లో ఉన్నాయి కదా. ఈ మెసేజెస్లో ఉన్నదాన్ని నేను డైరెక్ట్గా ఈ HTMLలోకి ప్రింట్ చేస్తున్నాను. సో HTMLలో ఫర్ ఎగ్జాంపుల్ నేను H6 అనేసి ఒక ట్యాగ్ని తీసుకున్నాను హెడ్డింగ్ లాగా, దాంట్లో ఈ వేరియబుల్ని ప్రింట్ చేయాలి. వేరియబుల్ నేమ్ ఏంటి మనకు, మెసేజెస్ కదా, MESSAGES, మెసేజెస్ తీసేసుకున్నాను అండ్ రీరన్ చేసేసాను. అండ్ ఒకసారి మనం అవుట్పుట్కి వెళ్ళి చూసేద్దాం ఏమవుతుంది అనేది. ఓకే, సో ఇప్పుడు నేను ఫైల్ని రిఫ్రెష్ చేసినట్టయితే కనుక నేను కొంచెం జూమ్ చేస్తాను, మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఈ ఆల్రెడీ హెడర్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. బట్ ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేసాము, మెసేజెస్ అని ప్రింట్ చేసాము. మనం ఇక్కడ వచ్చేసి H6లో ఇందులో నుంచి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మెసేజెస్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. బట్ నేను మెసేజెస్ని ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు నాకు మెసేజెస్ అనే వచ్చింది, అందులో ఉన్న మెసేజ్ రాలేదు. ఎందుకు అంటే మనకి HTMLలో ఏదైనా మనం పాస్ చేస్తే అది డైరెక్ట్గా బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. బట్ నాకు ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో వేరియబుల్ని ప్రింట్ చేయాలి అనుకుంటే మనకు ఒక సింటాక్స్ ఉంది, అది ఏంటంటే కర్లీ బ్రాకెట్స్, దాని లోపల మళ్ళీ కర్లీ బ్రాకెట్స్. మనకేంటి ఫస్ట్ కర్లీ బ్రాకెట్స్ పర్సెంటేజ్ కదా, ఇక్కడ కర్లీ బ్రాకెట్, దాని లోపల మళ్ళీ కర్లీ బ్రాకెట్, 2 కర్లీ బ్రాకెట్స్ ఇస్తున్నాం. దీని లోపల ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో కర్లీ బ్రాకెట్ మెసేజెస్ అని ఇచ్చాను. సేమ్ మళ్ళీ రీఫ్రెష్ చేశాను.
అండ్ నెక్స్ట్ ఇప్పటికి వెళ్ళేసి రీఫ్రెష్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు చూడండి మనకు మెసేజెస్ ఏదైతే ఉందో ఆ మెసేజెస్ అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ బై డిఫాల్ట్గా చూసినట్టయితే నేను హోమ్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను. సో హోమ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ లాజిక్ రాసినప్పుడు ఏం చేసాము, మనకు స్లాష్ అబౌట్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే మనం దానికి ఒక ఫ్లాష్ మెసేజ్ని పంపుతున్నాము, అది వెబ్ పేజ్లో డిస్ప్లే అవ్వాలని ఇచ్చాము. బట్ మనకు డైరెక్ట్గా హోమ్ పేజ్ని ఓపెన్ చేస్తే ఫ్లాష్ మెసేజ్ ఏమన్నా ఉందా, లేదు. సో డైరెక్ట్గా మెసేజ్ అంటే హోమ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు మనకు ఎలాంటి మెసేజ్ లేదు. బట్ మనం డైరెక్ట్గా ఎవ్రీ టైం ఆ మెసేజ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో దాని ద్వారా ఏమైందంటే మనకు ఆ ఎంటీ లిస్ట్ అనేది ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి వెబ్ పేజ్లో రావడం జరిగింది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే మెసేజెస్లో ఏదైనా ఒక వ్యాలిడ్ వాల్యూ ఉన్నప్పుడే దాన్ని మనం వెబ్ పేజ్లో ప్రింట్ చేయాలి అని ఇస్తున్నాం. సో దానికోసం ఇలా చెక్ చేస్తాము అంటే కండిషన్ తీసుకుంటున్నాం. సో సేమ్ కర్లీ బ్రాకెట్స్ పర్సంటేజ్ కండిషన్ కోసం కాబట్టి ఇఫ్ అని తీసుకున్నాను, ఇఫ్ లోపల మెసేజెస్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ నుంచి వచ్చిన వేరియబుల్ ఏదైతే ఉందో మెసేజెస్, ఆ మెసేజెస్కి కనుక ఏదైనా వాల్యూ ఉంటేనే అప్పుడు దాన్ని ప్రింట్ చెయ్యు అని ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం ఇఫ్ని ఓపెన్ చేసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి, ఇఫ్ని క్లోజ్ చేయాలి. సో సేమ్ కర్లీ బ్రాకెట్ అండ్ పర్సంటేజ్ ఎండ్ చేయాలంటే ఏం చేస్తామని చెప్పాను, ఈఎండి కదా, ఈఎండి అండ్ మనం ఓపెన్ చేసింది ఏంటి, ఇఫ్ని ఓపెన్ చేసాము. సో ఎండ్ ఇఫ్ని ఇచ్చేసినట్టయితే ఎండ్ క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసేద్దాము. అండ్ బ్రౌజర్కి వెళ్ళి సేమ్ హోమ్ పేజ్ని ఓపెన్ చేశాను. హోమ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు చూడండి ఇప్పుడు మనకు ఎలాంటి ఎక్స్ట్రా స్క్వేర్ బ్రాకెట్స్ కానీ ఇంకా ఏమీ ప్రింట్ అవ్వలేదు, జస్ట్ మనకు కావాల్సిన వాల్యూ మాత్రమే ప్రింట్ అయింది. ఇదే ప్లేస్లో నేను స్లాష్ అబౌట్ అని ఇస్తున్నాను. చూడండి స్లాష్ అబౌట్ ఇచ్చినప్పుడు మనకు ఒక ఫ్లాష్ మెసేజ్ని మనం పాస్ చేస్తున్నాము. సో ఆ మెసేజ్లో మనకు ఫ్లాష్ వాల్యూ అనేది ఉంది, ఆ వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో మనం ఏం పాస్ చేస్తున్నాము, సక్సెస్ రీడైరింగ్ టు హోమ్ పేజ్ అనేది రెండు వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. ఆ రెండు వాల్యూస్ అనేవి ఇక్కడ మనకు ప్రింట్ అయ్యాయి, సక్సెస్ రీడైరెక్టింగ్ టు హోమ్ పేజ్ అనేసి. సో దీంట్లో నుంచి నాకు ఈ సక్సెస్ అనేది అవసరం లేదు, ఓన్లీ రీడైరెక్టింగ్ టు హోమ్ పేజ్ అనేది మాత్రమే ప్రింట్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి. సో మీరు దాన్ని మళ్ళీ లూప్ చేయాలి. ఇదేంటి, ఇప్పుడు మనకు స్క్వేర్ లిస్ట్ కదా, సో లిస్ట్లో మనకు ఈ వాల్యూస్ ప్రింట్ చేయాలి. సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఫర్ లూప్ని యాడ్ చేస్తున్నాను. ఫర్ లూప్ కదా, సో లూప్ కోసం మళ్ళీ సేమ్ కర్లీ బ్రాకెట్స్ పర్సంటేజ్ ఫర్ మనకేంటి ఫస్ట్ వచ్చేసేది కేటగిరీ కదా, కేటగిరీ CATEGORY కేటగిరీ కామా మెసేజ్. ఏం లేదు ఇక్కడ సక్సెస్ ఉంది కదా, సక్సెస్ని నేను కేటగిరీలో స్టోర్ చేసుకుంటున్నాను, రీడైరెక్టింగ్ టు హోమ్ పేజ్ని మెసేజ్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో కేటగిరీ మెసేజ్ అని వచ్చింది, ఇన్ మెసేజెస్. సో ఇక్కడ నేను ఓన్లీ మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాను. అండ్ మీకు తెలిసిందే ఫర్ లూప్ని ఓపెన్ చేసాం ఇక్కడ. సో నెక్స్ట్ ఫర్ లూప్ని క్లోజ్ చేయాలి. కర్లీ బ్రాకెట్ పర్సంటేజ్ విత్ ఫర్. పేజ్ని రిఫ్రెష్ చేశాను అండ్ ఇక్కడికి వెళ్ళిపోయి హోమ్ పేజ్ని ఓపెన్ చేసాము. హోమ్ పేజ్ వర్క్ అవ్వట్లేదు, సారీ విత్ ఫర్ అని ఇచ్చాను, సారీ మై బ్యాడ్. ఎండ్ ఫర్ కదా, ఎండ్ ఫర్ రిఫ్రెష్ చేశాను అండ్ ఈ పేజ్కి వెళ్ళేసి హోమ్ పేజ్ని ఓపెన్ చేశాను. హోమ్ పేజ్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను స్లాష్ అబౌట్ని ఓపెన్ చేశాను. స్లాష్ అబౌట్ని ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ఓన్లీ రీడైరెక్టింగ్ టు హోమ్ పేజ్ అనేది మాత్రమే ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇంతకుముందు వచ్చినట్టు ఆ స్క్వేర్ బ్రాకెట్స్ కానీ సక్సెస్ అని కాకుండా ఓన్లీ మనకు కావాల్సిన వాల్యూని మాత్రమే మనం ప్రింట్ చేసుకున్నాం. అదేంటి, రిటర్నింగ్ టు హోమ్ పేజ్ అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం వచ్చేసి ఫ్లాష్ మెసేజెస్ని కూడా ఇవ్వచ్చు. అది ఎలాంటప్పుడు వర్క్ అవుతుందంటే రిజిస్ట్రేషన్ మీరు చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ సక్సెస్ అయింది, సో ఒక నాకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి రిజిస్ట్రేషన్ ఇస్ సక్సెస్ఫుల్ అనేసి. లేదు మీరు లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, యూజర్ నేమ్ లేదా పాస్వర్డ్ తప్పిచ్చారు, అప్పుడు ఏమైనా ప్రింట్ అవ్వాలి, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనేది ఒక ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అవ్వాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఫ్లాష్ మెసేజెస్ని యూజ్ చేసుకుంటాము. ఓకే, సో ఇది మనకు వచ్చేసి ఫ్లాష్ మెసేజెస్ గురించి. మీరు కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అబౌట్ని యూజ్ చేశాను కదా, సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేస్తున్నాను. చూడండి కాపీ పేస్ట్ చేశాను.
అబౌట్ కాకుండా ఇంకొక ఎండ్ పాయింట్ సమ్ పింగ్ అని తీసుకుంటున్నాను. రీడైరెక్టింగ్ టు హోమ్ పేజ్ ఫ్రమ్ పింగ్ అని ఇచ్చేసాను. ఓకే, సో రీడైరెక్ట్ని యూజ్ చేసి హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలని ఇచ్చేసాను ఇది కూడా. అండ్ ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను, రీస్టార్ట్ చేస్తున్నాను సర్వర్ని. ఏదో సారీ, ఇక్కడ అబౌట్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, మనకి ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మనకి ఏంటి అంటే ఒక్క రౌట్ని క్రియేట్ చేసినప్పుడు, ఇప్పుడు స్లాష్ అబౌట్ అనేసి ఒక ఎండ్ పాయింట్ని క్రియేట్ చేసాను కదా, దీని యొక్క ఫంక్షన్ నేమ్ ఏముంది, అబౌట్ అని ఉంది. సో పింగ్ని నేను కాపీ పేస్ట్ చేసినప్పుడు దీని ఫంక్షన్ నేమ్ని చేంజ్ చేయడం మర్చిపోయా. సో ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి. సో ఒక ఎండ్ పాయింట్కి ఉన్న ఫంక్షన్ నేమ్ ఇంకొక ఎండ్ పాయింట్కి ఉండకూడదు. సో ఇక్కడ నేను అబౌట్ అని తీసేసి పింగ్ అని పెట్టేస్తున్నాను. సేమ్ రీస్టార్ట్ చేసేసాను సర్వర్ని. అండ్ ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేశాను, హోమ్ పేజ్ వర్క్ అవుతుంది. అండ్ స్లాష్ అబౌట్ ఇచ్చేసాను. సో రిటర్నింగ్ టు హోమ్ పేజ్ అని వచ్చేసింది, రీడైరెక్టింగ్ టు హోమ్ పేజ్ అని వచ్చేసింది. స్లాష్ పింగ్ అని ఇచ్చేసాను, అప్పుడు మనకు రీడైరెక్టింగ్ టు హోమ్ పేజ్ ఫ్రమ్ పింగ్ అని ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం ఫ్లాష్ని ఎలా కావాలంటే అలా యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ పేజెస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి మాత్రమే ఎగ్జాంపుల్ ఇచ్చాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే, ఒక ఫైల్ని సెండ్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. నా దగ్గర ఒక ఫైల్ ఉంది, టెక్స్ట్ ఫైల్ కానీ పీడిఎఫ్ ఫైల్ కానీ. ఆ ఫైల్ని నేను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను వెబ్ పేజ్ నుంచి. సో అలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఏం చేస్తాము అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో దానికోసం వచ్చేసి సెండ్ ఫైల్ అనేది ఒక ఫంక్షన్ ఉంది. ఆ సెండ్ ఫైల్ని యూజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను వచ్చేసి @app.route/download అని ఇస్తున్నాను. డౌన్లోడ్ డెఫ్ డౌన్లోడ్. ఇక్కడ రిటర్న్ ఏం యూజ్ చేస్తామని చెప్పాను, మనము సెండ్ ఫైల్ని యూజ్ చేస్తాము అని చెప్పాను కదా. సో ఇక్కడ నేను రిటర్న్ ఆఫ్ సెండ్ ఫైల్ని యూజ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ సెండ్ ఫైల్ అనేది ఏం చేస్తుంది, మనకు 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, నేను టైప్ చేసేటప్పుడు చూపిస్తాను. సెండ్ ఫైల్ ఏం చేస్తుంది, పాత్ ఆర్ ఫైల్ యాజ్ అటాచ్మెంట్ ఈక్వల్స్ టు ట్రూ అనేది చూపిస్తుంది. సో ఫస్ట్ ఏంటి, పాత్ లేదా ఫైల్ యొక్క లొకేషన్, ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ అదంతా ఇస్తాం కదా మనము. లైక్ resume.pdf xyz.jpg సమ్ ఆ విధంగా ఒక ఫైల్ యొక్క నేమ్ ఇవ్వాలి అండ్ అటాచ్మెంట్ యాజ్ ట్రూ అని ఇవ్వాలి. సో సెండ్ ఫైల్ ఆఫ్, నేను ఏదో ఒక లొకేషన్కి వెళ్ళి ఫైల్ని కాపీ చేసేసుకుంటాను. సో ఇక్కడ నాకు ఒకటి టెక్స్ట్ ఫైల్ ఉంది. ఈ టెక్స్ట్ ఫైల్ని డౌన్లోడ్ చేయడానికి ట్రై చేసి చూద్దాం ఒకసారి. లేదు అంటే ఇక్కడ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేయడానికి ట్రై చేసి వస్తాను. కాపీ యాజ్ పాత్ని కాపీ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ దాన్ని పేస్ట్ చేసేసాను. పాత్ని సింగిల్ స్లాష్ తీసేసి డబల్ స్లాష్ చేసి ఇచ్చేస్తాను. సారీ, ఓకే, స్ట్రక్ అయింది ల్యాప్టాప్. సో ///jpg. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, మనకు అటాచ్మెంట్ అనేసి ఉంటుంది కదా, యాజ్ అటాచ్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. సో యాజ్ అటాచ్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అనేసి ఇచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ సెండ్ ఫైల్లో నేను ఒక ఇమేజ్ని ఇచ్చేస్తున్నాను. సో ఆ ఇమేజ్ అనేది మనకు డౌన్లోడ్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవ్వాలి అనేది మనం ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి నేను డౌన్లోడ్ ఎండ్ పాయింట్కి వెళ్ళి చూస్తాను ఏమొస్తుంది అనేది. రీస్టార్ట్ చేస్తున్నాను సర్వర్ని. సర్వర్ రీస్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడికి వెళ్ళిపోయాను. హోమ్ పేజ్ రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి /download అని ఇస్తున్నాను. చూడండి, /download అని చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి, నాకు డైరెక్ట్గా ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డౌన్లోడ్స్ అనేది ఓపెన్ అయిపోయింది. డౌన్లోడ్స్ నేను ఓపెన్ చేసినట్టయితే కూడా మనకు అక్కడ ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అయినట్టు కనిపిస్తుంది. ఓకే, HD యూట్యూబ్ సబ్స్క్రైబ్ బటన్ మౌజ్ అనేసి. సో కావాలంటే మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. సేమ్ /download అని ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్. సో చూడండి, మళ్ళీ ఇంకొక ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు 2 ఫైల్స్ ఉంటాయి మనకు HD తోటి, HD యూట్యూబ్. ఓకే, సో ఈ విధంగా మనము సెండ్ ఫైల్ని యూజ్ చేసి ఏదైనా ఒక ఫైల్ని మనం సెండ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని సెండ్ చేశాను. సో ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేయనప్పుడు నాకు డైరెక్ట్గా అది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా /download అని ఇచ్చేసాం కదా.
సో స్లాష్ డౌన్లోడ్ ఇచ్చినప్పుడు నేను నిజంగా వెబ్ పేజ్లో స్లాష్ డౌన్లోడ్ అనేసి ఓపెన్ చేసుకోండి అని చెప్పలేను కదా. సో నేను ఏదో ఒక లింక్ ఇచ్చేసి ఆ లింక్ని క్లిక్ చేసినప్పుడు, ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వాలి అన్నట్టు నేను ఇస్తా. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ HTML పేజ్ నుంచి తీసుకుంటాం. సో నేను ఒక లింక్ లాగా క్రియేట్ చేస్తున్నాను. లింక్ href ఈజ్ ఈక్వల్స్ టు, hrefలో ఏమిస్తాం మనము, దాని యొక్క వాల్యూని ఇవ్వాలి కదా. లింక్ మీరు ఏదైతే లింక్ను ఓపెన్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వాల్యూని మనం ఇస్తాం. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా అంటే URL_for అని మనం ఉంది కదా. సో ఆ URL_forని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం కావాలి, డౌన్లోడ్ కదా. సో డౌన్లోడ్ అనే పేజ్కి వెళ్ళాలి. సో డౌన్లోడ్ అని ఇచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి వేరియబుల్ కాబట్టి ఈ ఫంక్షన్ అనేది మనకు డబుల్ కోట్స్లో పాస్ చేస్తున్నాము. సారీ, డబుల్ కర్లీ బ్రాకెట్స్లో. సో ఎందుకంటే ఇక్కడ మనం మెసేజెస్ని ఎలా అయితే ప్రింట్ చేసామో దీంట్లో ఉన్న వాల్యూ కావాలి మనకు. సో దాంట్లో ఉన్న వాల్యూ కాబట్టి నేను URL_for డౌన్లోడ్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ డౌన్లోడ్ అనే ఒక బటన్ లాగా యాడ్ చేసేసాను, లింక్ లాగా సింపుల్గా. ఓకే, ఒకసారి వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఏదో అండర్లైన్ అయితే వస్తుంది, కెనాట్ రిజాల్వ్ ఫైల్ అని వస్తుంది. చూద్దాం ఒకసారి ఫెయిల్ అవుతుందా, మన వర్క్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేసి. సో రీస్టార్ట్ చేశాను సర్వర్ని అండ్ హోమ్ పేజ్ ఓపెన్ చేసేస్తున్నాను. సో హోమ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు మనకు డౌన్లోడ్ అనేది లింక్ వచ్చేసింది. సో ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేసినప్పుడు చూడండి మనకు ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, సో మనం ఏం చేసాము, జస్ట్ hrefలోకి వచ్చేసి ఆ వేరియబుల్ ఏదైతే ఉందో, ఆ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఎండ్ పాయింట్ని మనం ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం యూజ్ చేసాము ఇంతకుముందు. URL_for అని ఇక్కడ యూజ్ చేసాము. చూడండి ఇక్కడ రీడైరెక్ట్ ఆఫ్ URL_for దాని యొక్క ఫంక్షన్ నేమ్ ఇచ్చాం కదా. రీడైరెక్ట్లో మనం URL_forని యూజ్ చేసాము. ఇన్ ద సేమ్ వే ఇక్కడ నేను ఈ లింక్ని క్లిక్ చేసినప్పుడు ఆ లింక్ అనేది URL_forలోకి వెళ్ళాలి. ఆ URL_forలో ఫంక్షన్ నేమ్ ఇచ్చాము. ఆ ఫంక్షన్ నేమ్ ఏది, డౌన్లోడ్ అనేది ఈ ఫంక్షన్ నేమ్. ఈ ఫంక్షన్కి వస్తుంది రిక్వెస్ట్. ఆ ఫంక్షన్కి వచ్చినప్పుడు దాని ద్వారా మనం సెండ్ ఫైల్ని యూజ్ చేసి ఈ ఇమేజ్ని సెండ్ చేస్తున్నాము. సో నాకు డైరెక్ట్గా ఆ లింక్ని క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనము సెండ్ ఫైల్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్గా ఈరోజు టాపిక్. ఈరోజు మనం ఏం తెలుసుకున్నాము చూడండి. నేను డైరెక్ట్గా యూజ్ చేస్తాను ఇక్కడ, బట్ వీటన్నిటి మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను స్టార్టింగ్లోనే ఇంపోర్ట్ చేసి పెట్టేసుకున్నాను, అందుకే నాకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఫ్రమ్ ఫ్లాస్క్, ఇంపోర్ట్ ఫ్లాస్క్, రెండర్ టెంప్లెట్, రీడైరెక్ట్, URL_for, ఫ్లాష్, సెండ్ ఫైల్, ఇవన్నిటిని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ప్రాపర్గా వర్క్ అయింది. ఒకవేళ మీరు ఇంపోర్ట్ చేసుకోకుండా ట్రై చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెండ్ ఫైలే ఉంది, సెండ్ ఫైల్ని నేను తీసేసాను ఇక్కడ అండ్ సర్వర్ని రీస్టార్ట్ చేశాను. సో సర్వర్ని రీస్టార్ట్ చేశాక నాకు ఇక్కడైతే ఎర్రర్ ఫెయిల్ అవ్వలేదు. బట్ నేను పేజ్ని రీఫ్రెష్ చేసి ఒకసారి డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి డౌన్లోడ్ పైన క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేమ్ సెండ్ ఫైల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సెండ్ ఫైల్ తర్వాత అండర్లైన్ రెడ్ కలర్లో వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అన్రిజాల్వ్డ్ రిఫరెన్స్ సెండ్ ఫైల్ అని చూపిస్తుంది. సో మనకు కావాల్సిన వాటిని మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుంటేనే మనకు ప్రాపర్గా వర్క్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇదైతే మనం ఈ ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఈ ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ అనేది మనకు డైరెక్ట్గా పైథాన్లో అవైలబుల్గా ఉండదు. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఆ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ఫ్లాస్క్ని దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో సింపుల్గా టర్మినల్కి ఓపెన్ చేయండి. సో టర్మినల్కి వెళ్ళాక మనకు కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ఏంటంటే పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ అని ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. అప్పుడు మనకు ఆ ఫ్లాస్క్ యొక్క ప్యాకేజ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది. సో మీరు ఫస్ట్ టైం చేసినట్టయితే పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ అనేసి అప్పుడు మనకు ఆ ఫ్లాస్క్కి సంబంధించిన ప్యాకేజెస్లో ఉన్నవన్నీ కూడా మనకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఇలా యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మన ఎండ్ టు ఎండ్ అప్లికేషన్లో ఫస్ట్ క్లాస్. ఈ ఫస్ట్ క్లాస్లో ఏం చేసాము, ఫ్లాస్క్ బేసిక్ ఒక అప్లికేషన్ ఎలా డెవలప్ చేస్తాము, ఒక HTML పేజీని ఎలా బిల్డ్ చేసి దాన్ని వెబ్ పేజ్లో ఎలా చూపిస్తాము, అండ్ ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి అంటే ఎలా అవుతాము, అండ్ URL_forని యూజ్ చేసి
ఒక ఫంక్షన్ని మనం ఒక ఎండ్ పాయింట్లో ఎలా ఇస్తాము అనేది చూసాము. అండ్ ఫ్లాష్ని యూజ్ చేసి ఒక ఫ్లాష్ మెసేజ్ని ఎలా సెండ్ చేస్తామని చూసాము. సెండ్ ఫైల్ని యూజ్ చేసి ఒక పర్టికులర్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే, ఒక పర్టికులర్ ఫైల్ని సెండ్ చేయాలి అనుకుంటే ఎలా సెండ్ చేస్తాము అనేది కూడా తెలుసుకున్నాము. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కొత్త టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.